ఇక రైతు భరోసా కోసం అధికారులు క్షేత్రస్థాయిలో సన్నాహాలు ప్రారంభించారు. ఈ నెల 26న సాగుకు అనుకూలమైన భూములకు మాత్రమే పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిపై అధికారులు సర్వేకు సిద్ధమయ్యారు. ఈ నెల 20 వరకు ఈ సర్వే జరగబోతోంది. సర్వే అనంతరం సాగుకు యోగ్యం కాని భూముల లిస్టుని గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే చేస్తారు. 21 నుంచి 25 వరకు గ్రామ సభల్ని నిర్వహించి ఆమోదం తీసుకుంటారు. జనవరి 26న రైతు భరోసా డబ్బులను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఈ పథకాలకు సంబంధించి గైడ్ లైన్స్ అన్నీ కూడా ఆల్రెడీ క్లియర్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు యాక్చువల్ గ్రౌండ్లోకి వెళ్ళి ఈ సర్వే అది నిర్వహించాలి. సో రైతుల దగ్గర నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది, ఎట్లా చేయబోతున్నారు, ఇదంతా 26 లోపు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఏ మేరకు కనిపిస్తున్నాయి? రైట్, గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఆల్రెడీ విధి విధానాలు ప్రకటించారు కాబట్టి పెద్ద హర్డిల్స్ ఏముండవు, ఛాలెంజెస్ ఉండవు అనేది అయితే ప్రభుత్వం నుంచి వస్తున్న వాదన. సో దీంట్లో భాగంగానే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే ఒక క్లియర్ డేటాను అయితే ప్రభుత్వం తెప్పించుకుంది. దీంట్లో భాగంగా రావాల్సిన డేటా అంతా కూడా ఆల్రెడీ కంప్యూటరైజ్డ్ డేటా అంతా కూడా ప్రభుత్వానికి వచ్చేసింది. ఇక్కడ రావాల్సిందల్లా ఫిజికల్గా ఎవరైతే సాగు భూములు ఉన్నాయి, ఎక్కడైతే ప్రభుత్వం చెప్పినట్లుగా సీఎం కూడా అదే చెప్పారు, రాళ్ళు రప్పరు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, క్రషర్లు ఇట్లాంటి భూములకు రైతు బంధు పథకం అందింది. సో ఇప్పుడు రైతు భరోసాలో వాటికేవి ఇవ్వడానికి వీల్లేదు, గైడ్లైన్స్లో కూడా అదే చెప్పారు. సో ఇప్పుడు ఏదైతే సాగు భూమి ఉందో దాన్ని గుర్తించడానికి 20 నుంచి 25 వరకు ఫీల్డ్ సర్వేను ఏఈఓలు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ చేయనున్నారు. సో దాంట్లో ఆల్రెడీ ఇప్పటికే కంప్యూటరైజ్డ్ డేటా అంత వచ్చింది కాబట్టి దాంట్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎంత భూమి ఉంది, అగ్రికల్చర్ రికార్డ్స్ ప్రకారం ఎంత భూమి ఉంది, సో దీన్ని మ్యాచ్ చేసుకొని రైతు భరోసాను ఫైనల్ చేయనున్నారు. దీనికి సంబంధించి 20 నుంచి 25 వరకు ఈ సర్వే ఉంటుంది. 25న అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఉంటాయి. ఆ గ్రామ సభల్లో దీన్ని ఆమోదం తెలిపిన తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఆ నివేదికను అందజేస్తారు. దాని తర్వాత 26వ తేదీ గణతంత్ర దినోత్సవం రోజున దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్లకు దాదాపు 80 లక్షల అప్లికేషన్స్ అప్లోడ్స్ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. సో ఈ అప్లికేషన్స్ని గ్రామ సభలో ఆమోదం పొందిన తర్వాత సేమ్ అది కూడా రెగ్యులర్ ప్రాసెస్ ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇస్తారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ 26వ తేదీన దాన్ని కూడా లాంచ్ చేస్తున్నారు. ఇక వచ్చిందల్లా రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డులను ఇప్పటికే ప్రజాపాలన నిర్వహించిన సందర్భంలోనే చాలామంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సో వాళ్ళను వెరిఫై చేసి సో దాన్ని స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి 10 రోజులు ఎనఫ్ అనేది అధికారులు చెప్తున్నారు. సో ఈ స్క్రూటినీ అయిన తర్వాత ఎంతమందికి దీంట్లో అర్హులు ఉన్నారు, ఎంతమందికి అనర్హులు ఉన్నారు అని తేల్చి రేషన్ కార్డులను కూడా అందిస్తున్నారు. ఇంకా వచ్చిందల్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అంటే భూమి లేని రైతులకు 12,000 ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో దీన్నే కొంత ఎక్సర్సైజ్ ఎక్కువ అవసరం అనేది అయితే గవర్నమెంట్ భావిస్తుంది. ఎందుకంటే జాబ్ కార్డు ఎన్ఆర్జీఎస్ పథకం కింద ఉన్న జాబ్ కార్డును ప్రాతిపాదికగా తీసుకుంటున్నారు. దీంట్లో భూమి లేని జాబ్ కార్డు ఉన్న వాళ్ళలో కనీస పని దినాలు పని చేసిన దినాలు 10 రోజులుగా దీన్ని నిర్దేశించారు. సో ఈ 10 రోజులు దీన్ని తీసుకోవడం, ఆ డేటాను సేకరించడం, ఇది కూడా 26 వరకు కంప్లీట్ కావాలి అనేది చూస్తుంది. గవర్నమెంట్ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినంగా ఈ జనవరి 26న ఈ పథకాలన్నీ లాంఛనంగా ప్రారంభించడానికి అయితే రెడీ అవుతుంది. రైట్ ప్రభాకర్.